మీలో పప్పుచారు అంటే ఎంతమందికి ఇష్టం? చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా! ఇప్పుడు మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసుకొని 3 కప్పులు వాటర్ వేసుకొని కారం, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, ఒక కప్పు టమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత పప్పుని ఇలా స్మాష్ చేసుకొని ఒక కప్పు చింతపండు రసాన్ని 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈలోపు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మరుగుతున్న ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న రసంలోకి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర, కస్తూరి మేతి, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని